హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి. ఫ్రెండ్స్, గతంలో మన దగ్గరికి ఈ ఫిషింగ్ రీల్ వచ్చినాయి. డిఈ ఫిషింగ్ రీల్ వచ్చినాయి. 5000, 6000, 7000 అల్యూమినియం స్పూల్ తోటి, పవర్ గ్రాఫైట్ తోటి, మంచి బాడీ ఫిట్నెస్ తోటి చక్కగా వచ్చినాయి. మళ్ళీ మనకు రీస్టాక్ వచ్చింది. ఆ రెండు కోసం మళ్ళీ ఇంకోసారి మనం స్పీడ్గా వివరించుకొని మిగతా ఐటమ్స్ కోసం కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ డిఈ 5000 అండి. ఇది ఒకసారి చూడండి, మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం మనం. ఒక నిమిషం. ఓకేనండి, ఇది డిఈ 5000 అండి. ఒకసారి మిషన్ మొత్తం చూసుకున్న ఒకసారి మొత్తం అంటే కూడా మంచి కలర్ఫుల్గా బాగుంటుంది. గ్రాఫైట్ బాడీ, ఓకేనండి, అల్యూమినియం స్పూలు, పవర్ హ్యాండ్లు మొత్తం బాగుంటుందండి. మొత్తం అంతా మనకి క్యారీ చేసుకోవడానికి ఇక్కడ మనకి పట్టణ ఇచ్చారు. ఇలా మనం బ్యాక్ సైడ్ పెట్టేసుకుని మనం బాక్స్లో పెట్టుకుని మనం వెళ్ళిపోతానికి మనకి క్యారీ చేసుకుని ఫ్రీగా ఇచ్చారు. అల్యూమినియం స్పూల్ ఒకసారి చూద్దామండి. అల్యూమినియం స్పూలు, ఓకేనండి. మనకి బెల్లాలం కూడా మంచి హెవీగా వచ్చినాయండి. ఇవి హెవీగా వచ్చినాయి. స్పూల్ కూడాను పెద్దదండి. ఇది స్పూల్ కూడా లైన్ ఎక్కువ పడుతుంది. మనకి ఎప్పుడు కూడా లైన్కి ఎక్కించుకునేటప్పుడు ఇక పాయింట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈ పాయింట్ దాటకుండా, ఈ గోల్డ్ పాయింట్ చూసారా, ఈ పాయింట్ దాటకుండా మీరు లైన్ ఎక్కించుకోండి. అప్పుడు మనకి ఏంటంటే ఒడిసి స్పూలు బయటకు రాకుండా బాగుంటుంది. మనకి మీడియం బడ్జెట్లోని మంచి ఫిషింగ్ రీల్ కోసం మేము ఇది చూస్తుంటే ఫిషింగ్ రీల్లోని 5000, 6000, 7000 అవైలబుల్గా ఉన్నాయి. తీసుకోండి. దీని ఖరీదు వచ్చి 5000 ఖరీదు వచ్చి 850 రూపాయలండి. డిఈ 5000 850 రూపాయలు. ఇందులో మనం లేట్ చేయకుండా స్పీడ్గా మనం 6000, 7000 కోసం కూడా మాట్లాడుకుందాం. ఓకేనండి, ఇది వచ్చి 6000 అండి. ఇది మొత్తం డిఈ 6000 మొత్తం అంతా చాలా స్మూత్గా ఉంటాయండి మిషన్లు ఇవి. మనకి బడ్జెట్ రేట్లోనే మనకు బాగుంటాయి. సేమ్ అల్యూమినియమే మొత్తం అంతా కూడాను, మొత్తం అల్యూమినియమే, సేమ్ ప్రాసెసేనండి మొత్తం అంతా కూడాను. గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, పవర్ నాబ్, ఇది బెల్లాలను హెవీ. 6000 రేట్ వచ్చి 900 అండి. 5000 రేట్ వచ్చి 850 రూపాయలు, 6000 రేట్ వచ్చి 900 రూపాయలు. బడ్జెట్ ప్రైస్లోనే మనకు చాలా బాగుంటాయండి. ఓకేనండి, తర్వాత ఈ మిషన్ కూడా పక్కన పెట్టేసి ఇందులోని 7000 అండి. ఈ 7000 మంచి హెవీ మిషన్ అండి. ఇది బిగ్గెస్ట్ హెవీ మిషన్. ఒకసారి చూసుకోండి. ఒకసారి బెల్లాలలో మంచి హెవీగా వస్తుంది అండి. తర్వాత స్పూల్ ఎక్కువ పడుతుంది, ఈ లైన్ ఎక్కువ పడుతుంది. ఇది కూడా ఈ 7000 ఇచ్చారు చూడండి ఇక్కడ. ఓకేనండి, ఇది కూడాను అల్యూమినియం స్పూలే, గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, పవర్ హ్యాండ్. ఇప్పుడు వీటి గేర్ రేషియో కోసం ఒకసారి మీకు చెప్పేస్తాను. మీకు ఓకే, బాక్స్ మీద ఉంటుంది చూస్తాను. ఓకే, ఇప్పుడు బాక్స్ తీయడం కుదరదు కాబట్టి ఓకే. గేర్ రేషియో వచ్చి 5.2:1 అండి. గేర్ రేషియో వచ్చి 5.2:1. లైన్ కెపాసిటీ, లైన్ వెయిట్ మొత్తం అంతా కూడాను ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ లైన్ మొత్తం అంతా కెపాసిటీ మెన్షన్ చేశారు. 12 సిరీస్ అండి ఇది. ఈ 12 సిరీస్ డిఈ 5000 ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. డిఈ 5000 వచ్చి మ్యాక్స్ డ్రాగు సుమారుగా ఒక 5 కేజీల వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. 6000 ఒక 6 కేజీలు, 7000 7 కేజీలు అలా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇదే 5000తో 10 కేజీ వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు, 5000 వరకు హ్యాండిల్ చేసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఈ గేర్ రేషియోలో వచ్చి మొత్తం 5.5:1 ఉంటాయి. డ్రాగ్ సిస్టమ్ మారుద్దండి. ఇది వచ్చి డిఈ 6000 అండి. ఇది వస్తుంది చూడండి, డిఈ 6000. ఓకే, దీని గేర్ రేషియో కూడా ఒకసారి చెప్తాను మీకు. గేర్ రేషియో వచ్చి 5.2:1. ఇది కూడాను లైన్ రేటింగ్ వచ్చి మొత్తం అంతా కూడాను మీకు క్యాటలాగ్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి 7000 సిరీస్ కూడాను ఇక్కడ రాసుకుంటే చూడండి. 7000 సిరీస్. ఓకేనండి, ఓకే. నెక్స్ట్ దీని గేర్ రేషియో వచ్చి ఇది కూడా 5.2:1 అండి. ఓకేనండి, 5000 వచ్చి 850, 6000 వచ్చి 900, 7000 వచ్చి 950. ఇందులోని డిటి చెప్పుకున్నాం కదండి. ఓకే, డిఈ చెప్పుకున్నాం కాబట్టి డిటి 5000 సిరీస్ అండి. ఇది కలర్ఫుల్గా మాత్రం చాలా బాగుంటుంది. స్నేక్ హెడ్కి మనకు బాగా లైట్ వెయిట్లో కావాలంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది ఒకసారి చూడండి. ఏ మిషన్ కూడాను మనకి స్నేక్ హెడ్, ముఖ్యంగా స్నేక్ హెడ్కి ఏంటంటే ఒక 5000 బిలో అలా ఉన్నాయనుకోండి, ఒక 5 కేజీలు అలా ఉంటే ఇచ్చే మిషన్ చాలా బాగుంటుందండి మనకి. ఇది వచ్చి డిటి 5000 అండి. ఒకసారి చూడండి. ఇది డిటి 5000. ఓకేనండి, దీని ఎల్బిఎస్ మొత్తం కూడాను దీని ఎల్బిఎస్ ఇక్కడ ఇచ్చారండి. 10 to 2 మొత్తం 12 to 35 అని చెప్పేసి మొత్తం అంతా ఎల్బిఎస్ ఇచ్చారు. డిఈ 5000 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి మంచి మిషన్ అని చెప్పేసి
ఇచ్చారు ఇక్కడ. ఓకే, దీని గేర్ రేషియో కూడా వచ్చి నేను క్లియర్గా మెన్షన్ చేసి క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను, అక్కడ మీరు చూసి ఆర్డర్ పెట్టుకుందరు. కానీ మొత్తం స్పూల్ సౌండ్ కూడా చాలా బాగుంటుందండి, స్మూత్నెస్గా ఉంటుంది. ఓకేనండి, ఇది కూడా అల్యూమినియం స్పూలే, ఇది కూడా అల్యూమినియం స్పూలే. ఏమన్నా దీనికి పాయింట్ ఇక్కడ ఇచ్చారండి మనకి, దీనికి పాయింట్ ఇక్కడ ఇచ్చారు. ఈ పాయింట్ మనం ప్రెస్ చేసుకుంటే లోన్కి వెళ్తుంది. మనకేంటంటే క్యారీ చేసుకుంటాం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ లాక్ వచ్చి ఏంటంటే మనకి ఫ్రంట్కే ఇప్పుడు లాక్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఫ్రంట్కే బ్యాక్కి మొత్తం ఫ్రంట్ బ్యాక్ తిరుగుతుంది. అయితే మనకి బ్యాక్ తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి లాక్ వేసేసుకోండి. లాక్ వేసేసుకుంటే ఓన్లీ ఫ్రంట్కే తిరుగుతుంది, ఇంకా బ్యాక్ తిరగదు. మనకి బాగుంటుందండి, బడ్జెట్ రేట్లో బాగుంటుంది. ఇది వచ్చి ఈ 5000 DT 5000 వచ్చి 800 అండి. ఇది వచ్చి 800 రూపాయల కాస్ట్. మనకి కమ్ బడ్జెట్ రేట్లో చాలా బాగుంటుంది. 6000 అండి, అదే DTలోనే 6000 బాగుంటుంది అండి. ఇది ఏంటంటే బడ్జెట్ ప్రైజ్లోనే చాలా బాగుంటుంది. సేమ్ ఇది కూడాను అల్యూమినియం స్పూలే, ఇది కూడా అల్యూమినియం స్పూలే, గ్రాఫైట్ బాడీ. ఏమంటే తర్వాతనేమో బెల్లాలవం చూడండి ఒకసారి, బాగా హెవీగా ఇచ్చారండి బెల్లాలవం. ఈ స్మూత్నెస్ అంటారు, లైన్ కూడాను స్పూల్ కూడా డ్రాగ్ మంచి స్మూత్నెస్గా ఉంటుంది. హ్యాండిల్ కూడా దీనికి మారింది చూడండి. ఓకేనండి, హ్యాండిల్ కూడా బాగుంది, మనకు పట్టుకుంటానికి గ్రిప్పింగ్ చాలా బాగుంటుంది. దీని ఖరీదు వచ్చి 6000 ఖరీదు వచ్చి 850 రూపాయలు అండి. 850 రూపాయలు 6000 ఖరీదు వచ్చి. ఇందులోని బిగ్గెస్ట్ హెవీ అండి, బాగా హెవీ మెషిన్. ఇదిగోండి ఒకసారి చూడండి ఎంత హెవీగా ఉందో. అంటే ఇప్పుడు 5000 సిరీస్కి మీకు 7000 సిరీస్ చూడండి ఎంత తేడా ఉందో. చాలా బాగుంటుందండి మెషిన్ ఇది. ఇందులో కూడాను సేమే 5000 సిరీస్ వచ్చి ఒక 5 కేజీలు, 6000 ఒక 6 కేజీలు, 7000 7 కేజీలతోటి మనం ఇంచుమించుగా అంటే నేను చెప్పడం వరకు అండి 5000 సిరీస్ తోటి మీ ఎక్స్పీరియన్స్ బట్టి 10 కేజీలు కూడా లాక్కోవచ్చు అని చెప్పానండి. గతంలో కూడా మీకు చెప్పాను, మీకు చాలా బాగుంటుందండి. 7000 సిరీస్ చాలా బాగుంటుంది. ఇది కూడాను సేమ్ అల్యూమినియం స్పూలే. ఓకేనండి, 7000 సిరీస్ వచ్చి 900 పడుతుంది అండి. 7000 సిరీస్ వచ్చి 900 పడుతుంది. స్మూత్నెస్గా ఉంటుంది, మంచి స్మూత్నెస్గా ఉంటుంది. సౌండ్ కూడా చాలా బాగుంటుందండి. బెల్లాలం కూడాను మంచి హెవీగా ఉంటుంది. పట్టుకునే హ్యాండిల్ కూడానండి, నాగు హ్యాండిల్ కూడాను మంచి బాగుంటుందండి. మనకు బడ్జెట్ ప్రైస్లో మనకు కావాలనుకునే వాళ్ళు, స్మూత్గా ఉండాలి, మనకు బాగుండాలి, కమ్ బడ్జెట్లో బాగుండాలనుకునే వాళ్ళు ఈ మెషిన్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కూడాను ఇది సంబంధించిన మెషిన్లే 5000, 6000, 7000 ఇలాగేనండి. మొత్తం కూడాను అల్యూమినియం స్పూల్ తోటి మన కమ్ బడ్జెట్ రేట్లో వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేసి మిగతా ఐటెం కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, ఒక నిమిషం. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గరికి బ్రాకెట్ లైన్లు వచ్చినాయి. Pro Hunter బ్రాకెట్ లైన్లు మన గతంలో మన దగ్గర 50, 60 తర్వాత ఏమో 45 ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గరికి ఇప్పుడు ఏం వచ్చినాయి ఒకసారి చూద్దాం మనం. 35mm Pro Hunter 35mm కలర్ కూడా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇది కనెక్టెడ్ లైన్, ఇది ఓకే కనెక్టెడ్ లైన్. ఇది ఓకే గ్రే కలర్ వచ్చిందండి కనెక్టెడ్ లైన్. ఒకసారి చూడండి. కనెక్టెడ్ లైన్ ఏం చెప్పానంటే మొత్తం అన్ని వదాను కూడా కనెక్టెడ్ అయిపోయినట్టే మొత్తం 1000 ఉంటాయి. ఇందులోని ఒక స్పూల్ వచ్చి ఒక 100 మీటర్ ఉంటుందండి. ఇదిగోండి Pro Hunter 100 మీటర్ ఉంటుంది. ఈ 100 మీటర్ వచ్చి 220 రూపాయలు అండి. 220 రూపాయలు. Pro Hunter 4X 100 మీటరు 4.5 డయామీటర్ వచ్చి 0.35mm సూపర్ స్ట్రాంగ్ లైను అని చెప్పి నేను మెన్షన్ చేశారు చూడండి. ఇది వచ్చి గ్రే కలరు. ఓకేనండి, దీని 35mm అంటే మీకు ఏంటంటే బయట కాస్టింగ్ రీళ్ళకి చాలా బాగుంటుందండి. బయట కాస్టింగ్ రీళ్ళకి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, లైను ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి, ఇది ఒక స్పూల్ వచ్చి ఒక 100 మీటర్ వచ్చి మీకు 220 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ వచ్చి Pro Hunterలోనే 50mm అండి. Pro Hunterలోనే 50mm. ఒకసారి చూద్దామండి. ఇది కూడాను ఇదిగోండి Pro Hunterలో ఇది 50mm, అది 35mm, ఇది 50mm అనమాట. Pro Hunter 50mm. ఓకేనండి, 100 మీటర్స్. తర్వాత 8.0 50mm. దీని కెపాసిటీ వచ్చి 32 kgs. దీని కెపాసిటీ 32 kgs ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకేనండి, 50mm. దీని రేట్ కూడా సేమ్ కాస్టేనండి. అదన్నా సరే ఇదన్నా సరే మీకు Pro Hunterలోనే 60mm వరకు 35mm కాడి నుంచి మనకి అంత కిందకున్నా సరే దాని నుంచి 60mm వరకు మీకు ఒకటే రేటు పడుతుంది. మీకు 220 రూపాయలు పడుతుంది. 50mm లైన్ ఇలాగ ఉంటుంది. కలర్ వచ్చి గ్రే కలరు. ఇది మొత్తం అంతా వచ్చి కనెక్టెడ్ లైన్ అండి. మొత్తం అంతా కనెక్టెడ్ లైన్ అంటే మేము గత వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, మనం పెద్ద మెషిన్లకి
ఒకవేళ ఉదాహరణ 300 మీటర్స్ కావాలన్నా 400 మీటర్స్ కావాలన్నా సరే మనం కటింగ్ లేకుండా, మధ్యలో కటింగ్ లేకుండా చక్కగా మీకు నేను పంపించడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి 35 mm చెప్తున్నాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చి 40 mm. ఓకే రైట్, 40 mm. 40 mm వచ్చి 40 mm గ్రీన్ కలర్ వచ్చిందండి. ఒకసారి చూడండి, 40 mm గ్రీన్ కలరు ప్రో హండ్రో. ఓకేనండి, యా రైట్, ప్రో హండ్రో. ఓకేనండి, ప్రో హండ్రో 4x 100 మీటర్స్. ఓకేనండి, 6.0 డయామీటర్ వచ్చి 40 mm అండి. ఇదిగోండి 40 mm ఒకసారి ఉంటుంది చూడండి ఇక్కడ, 40 mm. ఇది కూడా కనెక్టెడ్ లైనే. ఓకేనండి, ఇది కూడా కనెక్టెడ్ లైనే. ఈ 40 mm లైను మీకు సైజు తెలియదు కాబట్టి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సైజు ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి, దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒకసారి, ఓకే పక్కన పెట్టేసేసి నెక్స్ట్ వచ్చి మనకి షింగ్ షకార్కి లైన్లు వచ్చినాయండి, థ్రెడ్ లైన్లు. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి లైన్ మొత్తం అంతా కూడా, ఈ రోల్ మొత్తం, ఈ రోల్ అంతా వచ్చి మీకు 150 రూపాయలు పడుతుంది మీకు. షింగ్ షకార్కి మనం బ్యాక్ సైడ్ కట్టుకుంటాం చూడండి, బ్యాక్ సైడ్ కట్టుకుంటానికి హెవీ లైన్ అనమాట అండి, బాగా హెవీ లైను. ఎందుకంటే మనకు పెద్ద చేపలు పట్టినప్పుడు మనం రాకుండానే బాగుంటుంది కాబట్టి. ఓకేనండి, ఇది మీడియం ప్లాస్టిక్ అండి. ఇది మీడియం ప్లాస్టిక్. మనకు కావాల్సింది మెయిన్ లైను ఈ రోటర్ అండి. మీడియం ప్లాస్టిక్ కాబట్టి ఒక్కొక్కసారి కొరియర్లోని ఈ పార్టికల్స్, ఈ చిన్న కూడా ఇరిగిపోవడం లేకపోతే ఇది జరుగుతుంటుంది. మీరు లైన్ వరకే మీరు లెక్కేసుకోండి, లైన్ వరకు మనకు వచ్చిందా లేదన్నది చూసుకోండి, సరిపోతుంది. ఓకేనండి, దీని కాస్ట్ వచ్చి సుమారుగా 150 రూపాయలు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి చిన్న హుక్స్ అండి. చిన్న హుక్స్లోని సైజ్ 3 వచ్చింది, సైజ్ 2 వచ్చింది, సైజ్ 4 వచ్చింది, సైజు 11 వచ్చింది, నెక్స్ట్ వచ్చి సైజు 12 వచ్చింది. ఓకేనండి, సైజ్ 12 వచ్చింది. ఒకసారి మీకు 2 సైజ్ చూపిస్తాను, ఎందుకంటే అన్న మాకు రొయ్యలు పట్టుకుంటానికి, చిన్న బాగా చిన్న చేపలు పట్టుకుంటానికి, రొయ్యలు గట్ట పట్టుకుంటానికి ఏదన్నా హుక్స్ ఉంటే చూపించాను అని చెప్పని చాలామంది అడుగుతున్నారు నన్ను. ఇవి రొయ్యలు పట్టుకుంటానికి కరెక్ట్గా సరిపోతాయండి. ఈ ముళ్ళు కూడా ఎంత ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, నా ఎలిమే పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది సైజ్ 2 అండి ఇది. ఓకేనండి, సైజ్ 2. ఇది మీకు చిన్న చేపలు పట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బాక్స్ వచ్చి 150 రూపాయలు పడుతుంది. ఇది నెంబర్ 2 కాడ నుంచి, నెంబర్ 1 కాడ స్టార్ట్ అవుతుంది. ఇది నెంబర్ 1 కాడ నుంచి 10 వరకు 150 రూపాయలు పడుతుంది బాక్సు. 11, 12 రేట్లు మారితే ఒకసారి నేను చూసుకొని బిల్లు చూసుకొని ఆ 11 సైజు 12 సైజు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మామూలుగా చూద్దరు కానీ రేట్ ఎంత పడుతుందో ఏంటన్నది మీరు ఎక్కడ క్లియర్గా చెప్తారో అక్కడ చూసుకుంటారు కానీ. ఈ సైజ్ వచ్చి 11 అండి. ఇది 11 నెంబర్ సైజ్ వచ్చి. హుక్ కూడా ఒకసారి చూపిస్తాను మీరు చూద్దరు. కార్బన్ హుక్స్ అండి, ఇవన్నీ కూడాను కార్బన్ హుక్స్ అండి. ఇవి చాలా షార్ప్నెస్గా ఉంటాయండి బాగా. ఇది చూడండి, బాగా షార్ప్నెస్గా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒకసారి చూడండి మొత్తం అంతా కూడాను. ఈ పాయింట్ అండి మనకేంటంటే మెయిన్ పాయింట్ ఇదండి మనకి. ఇది మెయిన్ పాయింట్ ఇదండి. ఇంత షార్ప్నెస్గా ఉంటాయి అనమాట అండి హుక్ మొత్తం అంతా కూడాను. ఇది 11 అండి. ఇది ఇందులోనే 12 వచ్చింది. 12 కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, ఇవి రేట్ ఒకసారి నేను బ్యాక్లాగ్లో చూసి నేను చేస్తాను. చిన్న హుక్స్కి కొన్ని వాటికి స్టిక్కర్ రాలేదండి, గమనించండి మీరు. మళ్ళీ స్టిక్కర్ లేదని చెప్పి అనుకుంటారేమో, స్టిక్కర్ రాలేదండి, కొన్ని వాటికి స్టిక్కర్ రాలేదు. మొత్తం అన్నీ కూడా కార్బన్ హుక్సే, మొత్తం అన్నీ కూడా చిన్న హుక్సే. ఓకేనండి, ఓకే. ఇప్పుడు 12 నెంబర్ కూడా ఒకసారి తీసి చూపిస్తాను మీకు. ఇవి బాగా పెద్ద చేపలు పట్టుకుంటాను కదా, పెద్ద చేపలు పట్టుకుంటాను, బాగుంటాయి ఇవి. 12 నెంబర్ అంటే బాగా బిగ్గెస్ట్ హెవీ అండి. బాగా ముళ్ళు కూడా బాగా హెవీగా వస్తుందండి. ఇక చూడండి, ముళ్ళు కూడా బాగా హెవీగా వస్తుంది, బాగా షార్ప్నెస్ ఎక్కువగా ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. మొత్తం అంతా కార్బన్ హుక్స్ అండి, ఇవన్నీ కూడాను కార్బన్ హుక్స్. ఈ 11 నెంబర్ వచ్చి 12 నెంబర్ వచ్చి రేట్ ఎంత ఉందో నేను బిల్లో చూసుకొని క్యాటలాగ్లో మెయింటైన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫీడర్స్ అండి. ఫీడర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఆ ఫీడర్స్ మళ్ళీ ఫీడర్ వచ్చినాయండి. ఒకసారి ఫీడర్లు కూడా మీకు తీసి చూపిస్తాను మీకు. ఫీడర్లో హంటింగ్ చాలా బాగుంటుందండి. ఇది అండర్గ్రౌండ్ హంటింగ్ కాబట్టి మనకి బెండ్తో పని లేదు. శుభ్రంగా ఏంటంటే మెషిన్ ఉంటే సరిపోద్ది. మెషిన్ ఆఫ్ ఫిషింగ్ రాడ్ తోటి చక్కగా మనకి ముద్దలా కలిపేసుకుని, నేను గత వీడియోలో చెప్పాను కదండి, అలా ముద్దలా కలిపేసుకుని చక్కగా పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుందండి. ఇందులోని ఇదిగోండి మనకి ఇవి వచ్చినాయండి. ఈసారి మొత్తం మోడల్ మారిందండి. మొత్తం ఇవి బాగుంటాయండి, బాగా గట్టిగా ఉంటాయండి. ఇవి ఈ పాపప్ బాల్స్ బాగా గట్టిగా ఉంటాయి. షార్ప్నెస్ కూడా మంచి షార్ప్నెస్తో ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
ఈ పాప బాల్స్ కట్ అవుతున్నాయి ఏం చెప్పేసి ఇబ్బంది పడేవాళ్ళు తీసుకోండి, చాలా బాగుంటుంది ఇది. హుక్స్ కూడాను చూసారు ఇదండి, ఇది హుక్ కూడా చూడండి ఒకసారి, ఎంత క్రాస్ పాయింట్ తిరిగి ఎంత బాగుంటుందో చూడండి హుక్. ఇదిగోండి మొత్తం అంతా కూడాను ఈ రకంగా ఉంటుందండి మొత్తం అంతా. దీని ఖరీదు వచ్చి 125 రూపాయలండి. దీనికి డబల్ హుక్స్ వస్తాయి, స్ప్రింగ్ వస్తుంది మొత్తం కీలగా. ఈ సెట్టింగు ఇది 125 రూపాయలండి మొత్తం అంతా. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి హుక్స్ అండి, మాస్టర్డ్ హుక్స్లోని సైజులు వచ్చినాయండి. ఇవి నేను ఇంకా చూడలేదు, ఒకసారి మీకు చూపిస్తాను. మీకు సైజులు ఏమేమి వచ్చినాయి ఏంటన్నది. 5/0 వచ్చింది, 4/0 వచ్చింది. ఓకే, ఇది 4/0, 3/0 వచ్చింది. ఓకే, ఒకసారి నేను వీటిని ఓపెన్ చేసి చూపిస్తానండి. ఒకసారి ఈ 3/0, 5/0, 4/0 అన్నది బాగా పెద్ద చేపలకి అండి. ఇవి గుర్తుంచుకోండి, ఇవి బాగా పెద్ద చేపలకి. ఇవి మాస్టర్డ్ హుక్స్ అంటే ఇవి మాస్టర్డ్ ఒరిజినల్ హుక్స్ అండి. ఇవి మాస్టర్డ్ ఒరిజినల్ హుక్స్ అండి. ఇది వెనకాల రాస్తుంటారు చూడండి, మస్టర్డ్ ఒరిజినల్ హుక్స్ అండి. ఇవి బాగా షార్ప్నెస్గా ఉంటాయి, గోల్డ్ కలర్స్లో వస్తాయి, చాలా బాగుంటాయండి. ఇవి మామూలుగా మీకు చూపిస్తాను, మీకు ఏ సైజు దేనిలో పడతాయి కూడా మీకు చూపిస్తాను. మీకు సుమారుగా ఇప్పుడు ఇది మస్టర్డ్ సైజ్ అంతా 3/0 అండి. ఇది వచ్చి 3/0 మాస్టర్డ్ హుక్స్ వచ్చి. దీంతో సుమారుగా మనం 5-6 కేజీల చేపను ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండి. 5-6 కేజీల చేపను ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకసారి మీరు పాయింట్ గమనించండి, పైన హుక్, పైన షార్ప్నెస్, తర్వాత అండర్ గ్రౌండ్ అనమాట. అండర్ గ్రౌండ్ దీనికి గడ్డం ఉంటుందండి. ఇక్కడ చూడండి ఒకసారి, అంటే ఈ హుక్కి పైన కింద కూడాను దీనికి ఉంటుందండి. ఇది కార్బన్కి ఇలా ఉండదు, దీనికి ఇలా ఉంటుందండి మాస్టర్ హుక్స్కి. ఈ గడ్డం ఏంటంటే ఇక హుక్ ఒకసారి దిగిన తర్వాత బయటికి రానవదో, చాలా బాగుంటుంది. మన సైడ్ అందరం వాడేది ఇలాంటివి అండి. ఓకే, ఈ 3/0 చూసాను కాబట్టి 4/0 కూడా ఒకసారి సైజ్ చూద్దాం. ఇవి నేను కేటలాగ్లో క్లియర్గా నేను పెడతాను, నేను అక్కడ మీరు చూసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారండి. ఇది కూడా 4/0. ఈ హుక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. దీంతో అంతలాగా వచ్చండి, ఈజీగా 10 కేజీల చేపని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. దీని గడ్డం కూడా ఒకసారి చూడండి, గడ్డం చూడండి ఒకసారి. గడ్డం అంటే ఈ అండర్గా ఉండండి, లోన ఉన్న హుక్, బయట ఉన్న హుక్ ఒకసారి చూడండి. అది అవుట్పుట్ ఇన్పుట్ అనమాట. మొత్తం ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనండి, సరే అయితే వీటి రేటు నేను చూడలేదండి. నేను ఒకసారి బిల్లులో చూసి వీటి రేట్ నేను మెన్షన్ చేస్తాను, మీరు కేటలాగ్లో మెన్షన్ చేస్తాను, అక్కడ చూసి ఆర్డర్ పెట్టుకుంటుందండి. 5/0 అంటే బాగా బిగ్గెస్ట్ అండి. 5/0 అంటే బాగా బిగ్గెస్ట్. ఇది సీ వాటర్లో కూడా ఉపయోగించాలండి, ఉపయోగించాలన్నమాట. ఇది చూడండి ఎంత హెవీ హుక్ అనమాట. అది మస్టర్డ్ ఒరిజినల్ హుక్. గడ్డం చూడండి ఒకసారి, ఆ గడ్డం దగ్గరగా చూడండి, మీకు అర్థమైపోతుంది. బాగా హెవీ షార్ప్నెస్తో ఉంటుందండి. బాగా ఇంకా మస్టర్డ్ ఒరిజినల్ హుక్స్ అంటే ఇలా ఉంటుందండి, ఇంత షార్ప్గా ఉంటుందండి. ఇది చూసారా, ఇదిగోండి ఇంత షార్ప్గా ఉంటుంది. ఓకేనండి. ఓకే, ఈ మస్టర్డ్ హుక్స్ పక్కన పెట్టేస్తే మనకి నెట్లు వచ్చినాయండి. నెట్లు కూడాను ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా కొన్ని చిన్న ఐటమ్స్ వచ్చినాయి. ఆ చిన్న ఐటమ్స్ ఇంకా క్యాటలాగ్లో నేను మెన్షన్ చేసేస్తాను. మీకు నెట్ సైజు వచ్చి మామూలుగా నెట్ వచ్చి ఇలా ఉంటుంది. ఈ నెట్ వచ్చి సాగే నెట్, ఇది నెట్ వచ్చి 150 రూపాయలు పడుతుంది. మరి ఈ నెట్ సాగితే ఎంత వస్తుంది అని చెప్పేసి అంటే సుమారుగా నెట్ ఇదిగోండి ఇలాగ వస్తుంది. నెట్ సుమారుగా మనం ఇంక ఎన్ని చేపలు పట్టుకోవచ్చు కూడా మీకు ఒక లెక్క వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చి 150 రూపాయలండి. ఇంకొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా నేను కేటలాగ్లో మనకి ఫిషింగ్ లిక్విడ్లు మన గతంలో మనం చాలాసార్లు తెచ్చుకున్నాం, అయిపోయినాయి. మళ్ళీ స్టాక్ వచ్చింది. ఈసారి మంచి కొత్త స్టాక్ తోటి మంచి ఫ్లేవర్ తోటి వచ్చినాయి. ఒకసారి అవి కూడా చూద్దామండి మనం. ఈ లిక్విడ్ ఏంటంటేనండి, ఒకటి గుర్తుంచుకోండి, లిక్విడ్ వల్ల వర్కౌట్ అవుతుందా లేదా అనే అనుమానం చాలా మందికి ఉంది. మీ అనుమానం చేసే ఒకటే మాట అండి, లిక్విడ్ వల్ల ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు, ఫిష్ పడట్లేదు అని అనుకుందాం కాసేపు. మన షాపులోకి ఇది 4వ అండి రావడం. ఆల్రెడీ ఇప్పుడు వీటికి ఆర్డర్ ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు తెలుసు, ఈ ఆర్డర్స్ ఉన్నాయి. ఇవి పడతాయి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు 4 సార్లు తీసుకుంటున్నారు అని చెప్పారంటే ఈ వర్కౌట్ అవ్వడం వల్లే తీసుకుంటున్నారండి. ఏంటంటే ఏమీ లేదండి, ఫిష్ అట్రాక్షన్ ఫ్లేవర్ అండి. ఇది ఫిష్ అట్రాక్షన్ ఫ్లేవర్ అనమాట. ఇది లిక్విడ్ అంటే నీటిలో చల్లగానే చేపలు వచ్చేయడమో లేకపోతేనేమో ఇటు చూసి ఇంకోవడం కూడా కదండి. మరి ఇట్లా వాడే విధానం ఎలాగని చెప్పానంటే, కేజీ తవుడు తీసుకోండి. కేజీ తవుడులో ఒక 1/2 కేజీ తవుడు మామూలుగా ఉండలాగా, అది మామూలుగా నిలవ ఉన్న నీరు అయితే మీరు తవుడు తడపక్కర్లేదు. మామూలుగా 2 కుప్పలు తవుడు మామూలుగా వేసేయండి సరిపోతుంది. ఎక్కడ మీరు గ్యాలం ఎక్కడ వేద్దాం అనుకుంటున్నారో అక్కడ. పారే నీరు అనుకోండి,
కొంచెం కలిపి ఉండలు కింద వేయండి. ఎక్కడైతే మీరు గాలి వేద్దాం అనుకుంటున్నారో అక్కడ వేయండి. అప్పుడు అక్కడ స్టోర్ అవుద్ది, చేప వచ్చి అక్కడ స్టోర్ అవుద్ది. వచ్చిన తర్వాత మిగతా 1/2 kg తవుడులోనే సుమారుగా మీరు తీసుకునే సైజుని బట్టి, అంటే మీరు ఒక 1/4 kg తవుడు కలుపుతాం అనుకోండి, 1/4 kg తవుడు. అందులోని చాలా మంది అడుగుతున్నారు, అన్న మంచి ఫుడ్ ఏదైనా చెప్పన్నా, మంచి ఫుడ్ ఏదైనా చెప్పన్నా అంటే ఈ లిక్విడ్ అనమాట. అంతేనండి, అంత మించి ఏమి లేదు. ఏంటంటే మీరు ఏం అక్కర్లేదండి. ఆ 1/4 kg తవుడు ఉంటుంది చూడండి, అందులో 100 గ్రాముల తవుడు తీసుకోండి సుమారుగా, లేదా 1/4 kg తవుడు తీసుకోండి. మీరు పెట్టుకునే సైజుని బట్టి, మీరు కలుపుకునే విధానాన్ని బట్టి అనమాట. అందులోని అండర్ గ్రౌండ్ ఫిషింగ్ అనుకోండి, మైదా పిండి కాకండి, ఎందుకంటే ఎక్కువసేపు స్టోర్ అవ్వాలి కాబట్టి. మామూలుగా సింగిల్ గ్యాలన్ అనుకోండి, గోధుమ పిండి కలుపుకోండి. తవుడు, గోధుమ పిండి, బ్రెడ్, గుడ్డు, ఈ లిక్విడ్. అంతేనండి. తవుడు, గోధుమ పిండి, బ్రెడ్, గుడ్డు, ఈ లిక్విడ్. ఈ లిక్విడ్ మరి ఎలాగేయాలని చెప్పానంటే, ఓ 1/4 kg తవుడు కనుకోండి, హాఫ్ బాటిల్ వేయండి. లేకపోతే ఇంకా తక్కువ కలుపుకున్నాను అనుకోండి, ఇది 3 వంతులు చేసుకుని చక్కగా వాడుకోండి. ఇక్కడ రాసింది కూడా చూడండి క్లియర్గా, ఫిషింగ్ అట్రాక్షన్ ఫ్లేవర్ లిక్విడ్ అని చెప్పానని. అంటే చేపని ఈ స్మెల్ ద్వారా తొందరగా మీకు అట్రాక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఒక విషయం గమనించండి, మీరు మనం కోడి పేగులు పెడితే చుట్టుపక్కల ఎక్కడున్నా సరే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోద్ది, మీ అందరికి తెలిసిన విషయమే. మరి శీలావతి కూడా ఉంటుంది ఆ పక్కన, మరి అది ఎందుకు రాదండి? శీలావతి ఉంటుంది, మిగతా ఎన్నో చేపలు ఉంటాయి, మరి అది రాదు, అక్కడే తిరుగుతుంటుంది. వాళ్ళకి ఎక్కడున్నా సరే వచ్చి ముందు దాన్ని మింగేస్తుంది. దేనికనంటే ఆ కోడి పేగుల నుంచి వచ్చే ఫ్లేవరు దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే వీటికి శీలావతి, రాగండి, బొచ్చులు, కట్లన బొచ్చున ఒకటి అనుకోండి, నల్ల గండి మేలు అని చెప్పి అంటాం, ఇంకా గడ్డి చేపలు అని అంటాం. ఇవి ఈ జాతి చేపలన్నింటిలో కూడాను ఈ అట్రాక్షన్, ఈ ఫిషింగ్ అట్రాక్షన్ లిక్విడ్ ద్వారా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. అది బాటిల్ వచ్చి 125 రూపాయలు. ఓకే, ఇందులో ఏ ఫ్లేవర్లు వచ్చినా ఒకసారి చూద్దాం. ఈ బాక్స్ అంతా కూడాను ఒకటే ఫ్లేవర్ వచ్చిందండి. నెక్స్ట్ బాక్స్ చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ బాక్స్ వచ్చి సేమే. నెక్స్ట్ బాక్స్ కూడా సేమేనండి, సేమ్ ఫ్లేవర్. ఎందుకంటే వీటి బాగా అట్రాక్షన్ అవుతున్నాయండి. ఇందులోని ఏంటంటేనండి, ఎసెన్సీలోని కలర్ మారుతుంది తప్ప లిక్విడ్ మొత్తం దాన్ని మెజర్మెంట్ అంతా ఒకటేనండి. ఈ బాక్స్లో ఏమొచ్చినాయి చూద్దాం ఒకసారి. ఓకే, సేమ్, మొత్తం అన్ని సేమేనండి. మొత్తం అన్ని కూడాను సేమ్ మెజర్మెంట్తో వచ్చినాయి, సేమ్ క్వాలిటీతో వచ్చేసినాయి అనమాట. ఇందులోని మనకి ఏంటంటే కలర్స్ మారినంత మాత్రాన మనం ఇట్లా ఫ్లేవర్ మారుతుందని చెప్పుకుంటాం. ఫ్లేవర్ ఏంటంటే ఇక్కడ ఫ్లేవర్ మారినప్పుడు ఇక్కడ మనకి డైరెక్ట్ ఇక్కడ ఉంటుందండి. మనకి అది ఆరెంజ్ ఫ్లేవరా లేకపోతేనేమో పైనాపిల్ ఫ్లేవరా అన్నది ఇక్కడ ఉంటుంది మనకి. ఇది వచ్చింది ఏంటంటే, ఓకే, దీని మీద ఏమైనా ఇచ్చారంటే ఫిష్ ఎక్స్ట్రాక్షన్ లిక్విడ్ అని ఇచ్చారు. తర్వాతనేమో అరమ్యాన్సో లిక్విడ్, ఇక మనం వాడే విధానం ఇచ్చారు. ఓకేనండి. ఓకే, హంటింగ్ హాబీ వాళ్ళది ఇది. ఈ లిక్విడ్ హంటింగ్ హాబీ వాళ్ళది, అంటే ఓన్ తయారనమాట. హంటింగ్ హాబీ వాళ్ళది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఓకేనండి. ఈ వీడియోలో మనం ఎంతవరకు మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ సరుకు వచ్చిన తర్వాత చక్కగా ఆ వీడియోలోని ఏ వచ్చిన ఐటమ్స్, వాళ్ళ బిల్డ్ క్వాలిటీ, మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్, వాటి కెపాసిటీ మొత్తం అన్నీ కూడాను వాటిలో చక్కగా వివరించుకొని మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చారంటే నాకు ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ తోటి, మంచి ప్రొడక్ట్స్ తోటి మేము ముందుకు వచ్చి మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.